10వ తరగతి తరువాత ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇది చాలామంది విద్యార్థుల్ని, వాళ్ల తల్లిదండ్రుల్ని తెగ టెన్షన్ పెట్టే ప్రశ్న. అందరి దృష్టి సైన్స్ మీదే ఉన్నప్పుడు మనం ఈరోజు కాస్త భిన్నంగా ఆలోచిద్దాం. సైన్స్కి ఏమాత్రం తీసిపోని 2 పవర్ఫుల్ దారులు గురించి తెలుసుకుందాం. అవే కామర్స్ ఇంకా హ్యుమానిటీస్. వాటిలో ఎలాంటి అద్భుతమైన అవకాశాలున్నాయా చూసేద్దాం రండి. మన సమాజంలో సైన్స్ స్ట్రీమ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అయితే చాలామంది కామర్స్, హ్యుమానిటీస్ని సెకండ్ ఆప్షన్స్గా చూస్తారు. కానీ ఒక్క విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి రెండో ఎంపికలు కానే కాదు. బ్రైట్ ఫ్యూచర్కి దారితీసే స్వతంత్రమైన, శక్తివంతమైన మార్గాలు. ఆ మార్గాల్లోని అసలు బలమేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి స్టాప్ కామర్స్. బిజినెస్ వరల్డ్లోకి అడుగుపెట్టాలి, ఫైనాన్స్ ప్రపంచాన్ని ఏలాలి అనుకునేవాళ్లకి ఇదే పర్ఫెక్ట్ గేట్వే. డబ్బు, కంపెనీలు, దేశ ఆర్థిక వ్యవస్థ, వీటన్నింటి వెనుకున్న మ్యాజిక్ని ఇక్కడే నేర్చుకోవచ్చు. ఈ కామర్స్ ప్రపంచానికి ఈ సబ్జెక్ట్లే పునాదిరాళ్లు. అకౌంటెన్సీతో డబ్బు లెక్కలెలా చూడాలో నేర్చుకుంటారు. బిజినెస్ స్టడీస్తో ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా ఎలా నడపాలో తెలుసుకుంటారు. ఇక ఎకనామిక్స్, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థమయ్యేలా చేస్తుంది. మరే కామర్స్ చదివాక ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అవకాశాలకు కొదవే లేదు. సీఏ, సిఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులతో కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్లొచ్చు. బీబీఏ, ఎంబీఏలతో పెద్ద పెద్ద కంపెనీలలో మేనేజర్లుగా రాణించవచ్చు. లేదా సొంతంగా ఒక స్టార్టప్ పెట్టి 10 మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. చూసారా ఎంచుకోడానికి ఎన్ని దారులున్నాయో? మనం ఇందాక మాట్లాడుకున్న ఆ గొప్ప కెరియర్లోకి అడుగు పెట్టాలంటే ఇవే మీ ఎంట్రీ పాస్లు. చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనే కల ఉందా? అయితే సీఏ ఫౌండేషన్ దాన్ని నిజం చేస్తుంది. దేశంలోని టాప్ మేనేజ్మెంట్ కాలేజ్లలో చేరాలనుకుంటే ఐపీఎం-8, సియుఈటీ లాంటి పరీక్షలే కీలకం. సరే, ఇప్పుడు మనం రెండో దారిలోకి వెళ్దాం. సమాజాన్ని అర్థం చేసుకోవాలి, దానిపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపించాలి అనుకునేవాళ్ల కోసం ఈ దారి. అదే హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్. ఇది కేవలం కొన్ని సబ్జెక్టుల సమాహారం కాదు, ఇది ప్రపంచాన్ని చూసే ఒక కొత్త దృష్టిపథం. అసలు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి, మన సమాజం ఇలా ఎందుకుంది, మనుషులెందుకలా ప్రవర్తిస్తారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలే ఈ సబ్జెక్టులు. హిస్టరీ మన గతాన్ని చూపిస్తే, పొలిటికల్ సైన్స్ మన వర్తమానాన్ని విశ్లేషిస్తుంది. ఇక సైకాలజీ అయితే మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తుంది. హ్యుమానిటీస్ అంటే కేవలం టీచర్ ఉద్యోగమే అనుకోవడం ఒక పెద్ద అపోహ. ఆ అపోహను ఈ అవకాశాలు పటాపంచలు చేస్తాయి. క్లాట్ రాసి పవర్ఫుల్ లాయర్ అవ్వచ్చు, యూపీఎస్సీ కొట్టి దేశ పరిపాలనలో భాగం కావచ్చు, జర్నలిజంతో సమాజానికి అద్దం పట్టవచ్చు. ఇక్కడ సృజనకు, సేవకు హద్దులే లేవు. ఓకే, ఈ స్ట్రీమ్స్ గురించి తెలుసుకున్నాం, బాగుంది. కానీ వీటిని ప్రత్యేకంగా సీబీఎస్ఈ బోర్డులో చదవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సీబీఎస్ఈ సిస్టమ్ ఈ పోటీ ప్రపంచంలో ముందుండడానికి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సీబీఎస్ఈ ఎందుకంత ప్రత్యేకం? ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఒకటి, దేశవ్యాప్తంగా జరిగే యూపీఎస్సీ, సీఎల్ఏటీ లాంటి దాదాపు అన్ని పోటీ పరీక్షలకు పునాది వేసే ఎన్సీఈఆర్టీ సిలబస్. 2, దీనికుండే జాతీయ స్థాయి గుర్తింపు. 3, ఎస్ఏటీ లాంటి పరీక్షల ద్వారా ఫారిన్ యూనివర్సిటీలలో చదువుకునే అవకాశాలకు కూడా ఇది తలుపులు తెరుస్తుంది. ఇప్పటిదాకా మనం దారుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం, మనకంటూ సరైన దారిని ఎలా కనుక్కోవాలి. దానికి ఈ విభాగం ఒక కంపాస్లాగా, ఒక దిక్సూచిలా దారి చూపుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి. మీ బలమేంటి? మీకు నంబర్స్తో, డేటాతో ఎనలైజ్ చేయడం ఇష్టమా? ఒక సమస్యకు లాజికల్గా పరిష్కారం కనుగొనడంలో అక్కిక్కుంటుందా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే కామర్స్ మీ ఫీల్డ్. లేదా నాకు లీడర్గా ఉండటం, నలుగురితో మాట్లాడటం, సమాజం కోసం పనిచేయడం ఇష్టం అనుకుంటున్నారా? అయితే హ్యుమానిటీస్ మీకు సరైన వేదిక. మీ వ్యక్తిత్వానికి ఏది దగ్గరగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన సలహా ఇదే, గుర్తుపెట్టుకోండి. మార్కులు మీ సామర్థ్యాన్ని చెప్పొచ్చు, కానీ మీ ఆసక్తి, మీ ప్యాషన్ మాత్రమే మీ భవిష్యత్తును నడిపిస్తాయి. మీకు మనస్ఫూర్తిగా నచ్చిన రంగంలో రాణించడం చాలా సులభం. కాబట్టి మీ అభిరుచికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. చూశారుగా, దారులు వేరైనా గమ్యం మాత్రం ఉజ్వల భవిష్యత్తే. ఒకవైపు సీఏ, ఎంబీఏ, బ్యాంకింగ్, మరోవైపు లా, సివిల్స్, జర్నలిజం. ఏ దారినెంచుకున్నా
పూర్తి డెడికేషన్తో ముందుకెళ్తే విజయం ఖాయం. ఆ మొదటి అడుగు మాత్రం ధైర్యంగా వెయ్యాల్సింది మనవే. ఇప్పుడు బంతి మీ కోర్ట్లోనే ఉంది. ఈ విశ్లేషణ అంతా విన్నాక కామర్స్ యొక్క బిజినెస్ ప్రపంచంలో మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారా? లేక హ్యుమానిటీస్తో సమాజానికి సేవ చేసే మార్గంలో నడవాలనుకుంటున్నారా? దీని గురించి ప్రశాంతంగా ఆలోచించండి. మీ నిర్ణయమే మీ భవిష్యత్తు.